నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్పట్నంలో జన హృదయ నాయకుడు, ప్రజాబంధువు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు గోపిడి రాజారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వృద్ధులు, దివ్యాంగులు, రైతులు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ ఆశయాలతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో ప్రజలతో మమేకమవుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యడి మహిపాల్ రెడ్డి, తంగెళ్ల రమేష్, తలారి రాజేష్, గుజ్జుల మోహన్ రెడ్డి, దాసరి గంగాధర్, ఎండి షకీర్, మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్, తాటిముల రవి, సుంకరి భూమయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా రాయకల్ మండలం పట్టణ కానీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నమస్కారం చెప్తూ, వారు మన రాష్ట్రానికి ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలకి చేసిన సేవలు మర్చిపోలేనివి. వారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి జరిగింది. వారు చేసిన పథకాలు ఇప్పటికీ మన ముందు కనిపిస్తున్నాయి. మన్నాటి ఐటనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇంకా వ్యవసాయ శాఖ సంబంధించి కానీ, హైదరాబాద్ రింగ్ రోడ్ కానీ, మన ఈ వరద కాలువ కానీ, వారు ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయి మరణించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా జోహార్ చెప్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఇప్పటి పథకాలు కూడా వారిని అంతలేవు, ఇంకా ఇప్పటికి అంతలేవు. రేవంత్ రెడ్డి గారు కూడా బాగా చేస్తున్నారు. ఇలా సన్న బియ్యం అయితేనేవి, బస్సు సౌకర్యం అయితే ఆడవాళ్లకు, ఇలా కరెంటు అనేది 200 యూనిట్లు మాత్రం 95% మన తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరు కూడా నాడు 1000-1500 బిల్లు కట్టేవాళ్ళు ఇవాళ 95% బిల్లు కట్టలేరు. అది మన కార్యకర్తలు ప్రతి గ్రామాన్ని తిరిగి మీ కరెంటు బిల్లు మాపేస్తుంటే మా రేవంత్ రెడ్డి తోటి, మా జీవన్ తోటి అని చెప్పాలా. ఇంకోటి, ఉచిత బస్సు ఇలా 1000-2000 పెట్టుకుంది హైదరాబాద్ పోని మహిళలు ఇలా దేశం మన ఇది గుళ్ళ పంట పోయి వాళ్ళు సేవలు కానీ వాళ్ళు మన దర్శనం చేసుకొని ఎంతో అవుతున్నారు. దానికి కూడా ఎంతో మన ఆడవాళ్ళకు పనిచేసేటట్టు మన గవర్నమెంట్. అలాగే పోతే సన్న బియ్యం, ఇలా దొడ్డి బియ్యం దొరకని రాష్ట్రంలో ఇలా వేరే రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మేము ఇచ్చిన బియ్యం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి మరి వేరే రాష్ట్రాలు 15 రాష్ట్రాల్లో పాటిస్తున్నారు. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్న బియ్యం ఉందా? మీరు దాన్ని ఆ బీజేపీ కార్యకర్తలకు దాన్ని నిలదీయాలని కోరుకుంటూ, అలాగే మన రాష్ట్రంలో రాజశేఖర రుణంగా మాదిగా రాలిన పైసలు, నువ్వు ఖరాబ్ అయిన పైసలు, మక్క ఖరాబ్ అయిన పైసలు ఇంత మంచిగా ఉండే అప్పుడు స్థాపన చేసి వారు మన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టుకొచ్చి ఇలా మన పబ్లిక్లో సంక్షేమ పథకాలని రాజశేఖర సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారు ఎంతో సేవ చేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో చేసిండ్రు. వారికి ప్రత్యేకంగా మన కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర పెద్దలు మన బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మన మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు కానీ మన రాష్ట్రానికి ఎన్నెల్లి చేస్తున్నారు. వారి పరంగా మనం ఎక్కడికైనా ఎప్పుడైనా మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన కార్యకర్తలు ఉమ్మడి ఉండి స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీ చైర్మన్ దాకా మనం కొట్లాడి మన వాళ్ళకే గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాయక కృతజ్ఞత. జై హింద్, జై కాంగ్రెస్, జై జీవన్ అన్న. ఈరోజు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాయకల్ పట్టణ కార్యకర్తలకు, మండల కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుందని తన నిదర్శనంగా చెప్పి, అప్పుడు ఆరోగ్యశ్రీని అయితేనేమి, 108, 104 అలాగే
మన ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు మధ్యతరగతి వాళ్లకు ఇవాళ ఉన్నత చదువులు చదువుతున్నారంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్తోనే పై చదువులు చదవడానికి కల్పన కల్పించింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే అప్పుడు గ్రామాన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో అటు ప్రతి గ్రామాన ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు. అలాగే రైతే రాజన్న లక్ష్యంతో రైతు అనేవాడు అప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతుంటే ఆ రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేయాలనే లక్ష్యంతో అప్పుడు గిట్టుబాటు ధరలు కానివ్వండి, ప్రతి విషయంలో రైతులకు అండగా నిలుచుండి సబ్సిడీలు కానివ్వండి ప్రతి ఒక్కటి మన కాంగ్రెస్ పక్షాన ఇచ్చి రైతులు రాజు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి ఇంటింటికి ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఏ పేదవాడైనా కానీ డబ్బు పెట్టి హాస్పిటల్కి పోతే ఇల్లు కుల్లా అవుతుందనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీని తీసిన ఆరోగ్యశ్రీతోని ఇవాళ ప్రతి పార్టీ వాడు కానీ ప్రతి వ్యక్తి కానీ ఇవాళ ప్రతి పేదవాడు కానీ ఆరోగ్యశ్రీని తీసుకొని మనం ఇవాళ సురక్షితంగా ఉన్నాం. అలాగే ఇక మన 108, 104 అయితేనేమి అప్పుడు పెట్టిన పథకాలు ఇవాళ దేశంలో ఒక చరిత్ర సృష్టించిన పథకాలే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇలాంటి పథకాలను అమలు చేయడం ఎవరితో సాధ్యం కాలేదు. మళ్ళీ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ ఇవాళ పేదల పక్షాన ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నాం, సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి 108, 104 అయితేనేమి ప్రతి విషయంలో మళ్ళా మా పథకాలను కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలను తెచ్చి పేదవాడి పక్షాన మధ్యతరగతి పక్షాన నిలబడుతుందన్న దానికి నిదర్శనంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆనా రాజశేఖర రెడ్డి గారు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ప్రతి పేదవాడికి మనము పథకాలు అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయినటువంటి ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నాం, సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి 108, 104 అయితేనేమి ప్రతి విషయంలో మళ్ళా మా పథకాలను కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలను తెచ్చి పేదవాడి పక్షాన మధ్యతరగతి పక్షాన నిలబడుతుందన్న దానికి నిదర్శనంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆనా రాజశేఖర రెడ్డి గారు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ప్రతి పేదవాడికి మనము పథకాలు అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయినటువంటి ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఎన్నో. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ, ఔటర్ రింగ్ రోడ్డే కానీ, వరద కాలువే కానీ, వ్యవసాయకు సంబంధించినటువంటి పనిముట్లు టిప్పు సబ్సిడీ కానీ, ట్రాక్టరు పసుపు పెట్టే మిషన్ తదితర వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పనిముట్లకు సబ్సిడీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి పనులను గుర్తు చేసుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు యూత్ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి పనిచేసినటువంటి రాయకల్ మండల పట్టణ సీనియర్ కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ నమస్కారములు. తెలుగు రాజకీయాల్లో నాయకుడిగా వచ్చి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కోట్ల మంది ప్రజలు అభ్యర్థగా చూసుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాయకుడుగా వచ్చి ఓటలో కాకుండా జనం గుండెల్లో నుంచి సుస్థిరమైన స్థానాన్ని జనం గుండెల నుంచి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరి అండా లేకుండా కేవలం తన పరిపాలనతో నేతగా ఎదిగి ప్రజలందరికీ దగ్గరైన మహానేత. రైతే రాజును ప్రతి రైతులు రాజు చేయాలని ఉచిత విద్యుత్ ఆలోచన చేసి ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే
కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి మేఘ మదనాలు ప్రాజెక్టులు ఎన్నో నిర్మించారు. రైతు రుణమాఫీలు చేసి లక్షల నిరుపేద కుటుంబాల్లో ఆనందాలు పంచిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే విద్యార్థులకు ఫీజు రాయితీలతో ఎదిగి సరస్వతి పుత్రులైన ప్రతి నిరుపేద వ్యక్తి మన ఆత్మీయ నేతను నిత్యం ఎప్పుడు దేవుళ్ళ కొలుస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. ఇప్పటికి కూడా నిరుపేద కుటుంబాలు నిత్యం దేవుళ్ళ కొలుస్తారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. ఈ అవకాశం మిత్రులు కాంగ్రెస్ आज जीवन रेड्डी साहब के कहने पर हर सालाना वैएस राज रेड्डी का हर प्रोग्राम, क्यों बोले तो उस टाइम के जो सीएम थे उस टाइम पे हमारे जीवन रेड्डी साहब मिनिस्टर थे। बदकिस्मती ये है कि आज हमारे लीडर एक बड़े ओहदे पे नहीं है, लेकिन हर एक वैएस राज रेड्डी की जो कामा पे मिसाल के तौर पे ऐसे कामा थे। आज तेलंगाना के हर वो इंसान के दिल में वैएस राजशेखर रेड्डी है। उसके बाद वही प्लेस आज हमारे रेवंत रेड्डी साहब वो जगह पे लेके वैएस रेड्डी राजशेखर रेड्डी जितने काम करे उससे अच्छे से अच्छा काम करके उस जगह पे ये जगह पहुंचाने के लिए जो जिद्दोजहद कर रहे हैं। हम तमाम कांग्रेस लीडर रायकल के मंडल के साथ हर सालाना ये प्रोग्राम करते हैं। तमाम का शुक्रिया अदा करता हूँ। ये प्रोग्राम ऐसी बरकरार रखे और वैएस राजशेखर साहब हर दिलों में अमर रहे। बहुत बहुत शुक्रिया।